యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సూరిపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే పూర్తి విక్షంగౌడ్, ఇతర రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా నిప్పులు చెరిగారు. ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న హుటాహుటిన హెలికాప్టర్ వేసుకొని వెళ్లి మరి సాగర్ గేట్లు ఎత్తి ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చేలాగా సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. కానీ అదే హెలికాప్టర్ వేసుకొని కన్నెపల్లి పంపోజ్ వద్దకు వెళ్ళి మోటార్ లాంచ్ చేస్తే తెలంగాణ మొత్తానికి కూడా నీళ్ళు అందించవచ్చు కదా అంటూ కూడా చురుకులు అంటించారు. ఈ సమయానికి కూడా కాళేశ్వరం పంపోజులను కూడా చాలా బేసిక్గా ఉన్నాయి. కాళేశ్వరం పంపోజులు కూడా చాలా దృఢంగా ఉన్నాయి. ఈ సమయానికి పంపోజ్ లాంచ్ చేస్తే సూర్యాపేట జిల్లా మొత్తానికి సాగునీరు అందించవచ్చు అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మోటార్ లాంచ్ చేయాలి, సూర్యాపేట జిల్లాకు నీళ్ళు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు చెప్తే 4 రోజుల్లోనే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చి తీరుతారు, చూపిస్తారంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా సవాల్ విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి సమైక్యాంధ్ర నాయకుల కీలుబొమ్మలాగా మారి చంద్రబాబుకు అనుకూలంగా బనకచెర్లకు అనుకూలంగా కావాలని కాళేశ్వరం ప్రాజెక్టుని పడవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుట్ర చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా ఆరోపణ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై విద్యార్థులు పోరుబాట పెట్టారు, సైకిల్ యాత్రలు చేపట్టారు. గురుకులాలు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, ఫుడ్ పాయిజన్లపై, విద్యార్థులకు అందుతున్నటువంటి అరకర సౌకర్యాలపైన వాళ్ళు పోరుబాట పట్టడం జరిగింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా సైకిల్ యాత్రలు చేపట్టారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా నేరేడ్చర్లలో వికలాంగులు రోడ్డెక్కారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా తమకు 6,000 రూపాయల పెన్షన్ అందించాలంటూ వాళ్ళు మిర్యాలగూడ టు నేరేడ్చర్ల రహదారిపై ధర్నా చేయడం జరిగింది. ఎన్నికల్లో మభ్యపెట్టారు, మాయమాటలు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తెల్లారే, ప్రభుత్వం వచ్చిన తెల్లారే తమకు పెన్షన్ వేస్తామని 20 నెలలుగా తాత్సారం చేస్తూ ఆ ఊసే ఎత్తడం లేదంటూ కూడా వికలాంగులు ఈ సందర్భంగా ప్రభుత్వం పైన నిప్పులు చేరడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎన్నికల హామీలో చెప్పిన విధంగా తమకు 6,000 రూపాయల పెన్షన్ను పెంచి వెంటనే తమకు మంజూరు చేయాలంటూ కూడా వికలాంగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.